జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. మద్యం ప్రభుత్వ దుకాణాలు తీసేశారు. అట్లాగే ఎండియూలు తీసేశారు. కానీ అవైతే పబ్లిక్‌కి కనబడతా ఉంటాయి ఎదురుగుండా. కాబట్టి అవి సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడం. అంటే జగన్ పరిపాలన పరమైనటువంటి అద్భుతమైన సంస్కరణల్ని చెండాలం చేసేయడం ద్వారా, అవన్నిటిని నాశనం చేయడం ద్వారా ఒక దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో జగన్ పేరు మర్చిపోవాలి. ఒక 108, ఒక ఫీజు రియంబర్స్‌మెంట్, ఒక ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చాడు కాబట్టి నవరత్నాలు, లేకపోతే కనుక ఇవి చూస్తే గుర్తుకొస్తారన్నటువంటి ఉద్దేశంతో తొక్కిపెట్టారు. అయితే మరొక కోణం ఇక్కడ ప్రొజెక్ట్ అయినటువంటిది ఏంటంటే పోర్టులు అలాగే హార్బర్లు జగన్ టైంలో ప్రారంభించినటువంటి పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అవి జనం ఎవరు చేసినా పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో హైటెక్ సిటీని శంకుస్థాపన చేస్తే చంద్రబాబు అందులో ఆ బిల్డింగ్ వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ అందరూ కొనసాగిస్తున్నారు. కానీ చంద్రబాబు పేరు చెప్పుకున్నారు. ప్రచారం ద్వారా అభివృద్ధిని మన ఖాతాలో వేసుకోవచ్చు కాబట్టి అవి మాత్రం కొనసాగించబోతున్నారు.